సినిమా నిర్మాతలకి పండగ. హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఏదైనా సరే సినిమా టిక్కెట్లకు సంబంధించి ధరలు పెంపు అనేది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, జీవోకి విరుద్ధంగా ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చేటప్పుడు 90 రోజుల ముందు దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అని ఇచ్చినటువంటి ఆదేశాలని అక్కడ డివిజన్ బెంచ్ కూడా సమర్థించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు దాని మీద స్టే విధించింది. తదుపరి విచారణ దాకా ఈ అంశం లేదని, తద్వారా నిర్మాతలు ప్రభుత్వంతో రేపో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా టికెట్ రేట్లు పెంచేసుకుంటారు. ఆ పెంచుకునేదానికి ఇక అభ్యంతరం లేని పరిస్థితి. సినీ రంగం పొలిటీషియన్ల చేతిలో ఉందా, పొలిటీషియన్లు సినీ రంగం చేతిలో ఉన్నారా అంటే, సినీ రంగానికి వీళ్ళకి మధ్యన అవినాభాసం. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఎవరిస్తారు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు జగన్ని ఫస్ట్ పట్టించుకోకపోతే జగన్ కొట్టిన దెబ్బతో దారికి వచ్చారు. రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బతో దారికి వచ్చారు. టోటల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో కలిసి సాగక తప్పని పరిస్థితి. అదే సందర్భంలో ఫిల్మ్ ఇండస్ట్రీని దారికి తేవడానికి టిక్కెట్ల రేట్లే అధికార పక్షాలకు ఉపయోగపడుతున్నాయి.